సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బిల్డింగ్ అనుమతులకు ఒక వ్యక్తి నుంచి లంచ్ డిమాండ్ చేశారని అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విఠల్ రావుపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు విఠల్ రావును అదుపులోకి తీసుకున్నారు. 2 బిల్డింగ్లకు ఎన్ఓసీ ఇచ్చేందుకు ఒక వ్యక్తి నుంచి 8 లక్షలు డిమాండ్ చేశారు విఠల్ రావు. మొదటి విడతలో 4 లక్షలు తీసుకున్న ఆయన రెండో విడతలో మరో 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అంత మొత్తంలో డబ్బు ఇచ్చుకోవాలని బాధితుడు వాపోయాడు. అయినప్పటికీ ఎన్ఓసీ కావాలంటే మిగిలిన 4 లక్షల రూపాయలు చెల్లించాల్సినంటూ విఠల్ రావు హుకుం జారీ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులను విఠల్ రావును పట్టుకున్నారు. లంచం కేసులో అదుపులోకి తీసుకున్న విఠల్ రావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. 3 days కింద మా దగ్గర ఒక వెంకట్రావు గారు అని కంప్లైంట్ వచ్చారు. అతని కంప్లైంట్ ఏంటంటే అతను ఒక 2 బిల్డింగ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశాడు. వాటి కోసం ఆల్రెడీ మున్సిపల్ పర్మిషన్ 2022లో ఇచ్చారు. బిల్డింగ్ టోటల్గా కన్స్ట్రక్షన్ అయిపోయేది. అయిపోయాక దానికి ఓసీ కోసమని ఇక్కడ అసిస్టెంట్ సిటీ ప్లానర్ దగ్గర అప్లై చేసి అసిస్టెంట్ సిటీ ప్లానరు అతనికి March 1కు చెప్పి 4th నాడు సైట్ విజిట్ చేశాడు. అతను విజిట్ చేశాక కొన్ని షార్ట్ ఫాల్స్ రాశాడు. ఆ షార్ట్ ఫాల్స్ అన్ని క్లియర్ చేసుకోమని చెప్పాడు. ఇతను ఏం చేశాడంటే మళ్ళీ 6th నాడు ఇతన్ని మనీ కావాలని చెప్పి డిమాండ్ చేశాడు. ఒక్కొక్క బిల్డింగ్కి 4 lakhs, టోటల్ 8 lakhs రూపీస్ ప్రైవ్ ఇవ్వాలని చెప్పి అతను అడిగాడు. అతను అంత ఇచ్చుకోలేను, ఒక 4 lakhs చేస్తాను రెండింటికి కలిపి అని అతను రిక్వెస్ట్ చేస్తే కాదు 8 lakhs తప్పనిసరి ఇవ్వాల్సిందే అన్నాడు. ఆ 8 lakhs ఇవ్వలేను అని చెప్పేసి సరే అని చెప్పేసి 4 lakhs అడ్జస్ట్ చేశానని చెప్పి ఒకసారి ఇతనికి కాల్ చేశాడు. 6వ తారీఖు నాడు ఇతను బ్యాంకులో నుంచి మనీ విత్డ్రా చేసుకొని 12వ తారీఖు నాడు ఈ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్ రావు ఇతను సఫీల్గూడలో ఒక దగ్గర బిల్డింగ్ దగ్గర ఉన్నా ఇక్కడ వచ్చి ఇచ్చుకోవాలని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. అక్కడ గవర్నమెంట్ కారులోనే కూర్చొని 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బిల్డింగ్ అనుమతులకు ఒక వ్యక్తి నుంచి లంచ్ డిమాండ్ చేశారని అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విఠల్ రావుపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు విఠల్ రావును అదుపులోకి తీసుకున్నారు. 2 బిల్డింగ్లకు ఎన్ఓసీ ఇచ్చేందుకు ఒక వ్యక్తి నుంచి 8 లక్షలు డిమాండ్ చేశాడు విఠల్ రావు. మొదటి విడతలో 4 లక్షలు తీసుకున్న ఆయన రెండో విడతలో మరో 4 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. అయితే అంత మొత్తంలో డబ్బు ఇచ్చుకోలేనని బాధితుడు వాపోయాడు. అయినప్పటికీ ఎన్ఓసీ కావాలంటే మిగిలిన 4 లక్షలు తప్పకుండా చెల్లించాల్సిందంటూ విఠల్ రావు హుకుం జారీ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు విఠల్ రావును విచారిస్తున్నారు. ఇదే అంశంలో పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బిల్డింగ్ అనుమతులకు ఒక వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశారని అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విఠల్ రావుపై ఆరోపణలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, రాజేంద్ర, ఎవరైతే సికింద్రాబాద్ జోనల్ కమిషన్ లో జోనల్ ఆఫీస్ లో అసిస్టెంట్ కమిషన్ టౌన్ ప్లానింగ్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి విఠల్ రావు ఒక వ్యక్తి వెంకట్ అనే వ్యక్తి వద్ద అతను 2 బిల్డింగ్లకు సంబంధించి 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అందులో 4 లక్షలు ఆల్రెడీ అడ్వాన్స్ చేస్తున్నాడు. అయితే ఇంకా మరో 4 లక్షలు ఇచ్చే గానీ ఎన్ఓసి ఇచ్చే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన స్పష్టం చేసిన క్రమంలో బాధితుడు వెంకట్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీని ఆశ్రయించడంతో ఈ రోజు రెగ్యులర్ గా ఇక్కడ ఏసీబీ అధికారులు రైడ్ చేసి మొత్తంగా విఠల్ రావుని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే డిఎస్పీ శ్రీధరబాబు ఆధ్వర్యంలో ఆయన విచారిస్తున్నారు. అంటే ఆ డబ్బులు ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది, మిగతా వివరాలను కూడా అతని నుంచి రాబట్టే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారు. ఇవన్నీ కూడా తను నాచారంలోని తన నివాసంలోనే ఈ డబ్బులు తీసుకున్నట్టుగా ఆల్రెడీ ఏసీబీ గుర్తించింది. ఇప్పుడు కూడా మరొక 4 లక్షలు డబ్బులకు సంబంధించి కూడా ఆయన డిమాండ్ చేసిన సంబంధించి దానికి సంబంధించిన డబ్బులకు సంబంధించిన ఆ వివరాలను కూడా పూర్తి స్థాయిలో అతని నుంచి రాబట్టారు. ప్రస్తుతం అయితే ఇంకా సికింద్రాబాద్ జోనల్ కమిషన్ ఆఫీస్ లోనే విచారణ కొనసాగుతోంది. మరి కాసేపట్లో అతన్ని రిమైండ్ తరలించే అవకాశం ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రమణ.